साथ दो तमाम अल्लाह డాన్స్ करेगा कबड्डी मारो చిన్నగా పాటేసుకున్నప్పుడు ప్రతాప్ నాయక్ గారిని కూడా వేదిక మీకు రావాల్సిన కోరుతా ఉన్నాను. ప్రతాప్ నాయక్ గారిని కూడా వేదిక మీకు రావాల్సిన కోరుతా ఉన్నాను. శోభాయాత్ర కమిటీ సభ్యులు అన్నగారిని శాల్వాతో ఘనంగా సన్మానించాల్సిందిగా మనమే కోరుతా ఉన్నాను. మరి అదేవిధంగా దయచేసి కొంచెం ప్రతాప్ నాయక్ అన్నగారికి వేదిక మీకు రావాల్సిన కోరుతా ఉన్నాను. మన ప్రతాప్ నాయక్ అన్నగారు ఎక్కడున్నా వేదిక మీకు రావాల్సిన కోరుతా ఉన్నాను. దయచేసి కొంచెం ప్లేస్ ఇవ్వండి. వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి కొంచెం దారి ఇవ్వండి. ప్రతాప్యా చైతాగా చాలా సంతోషం. ఎన్నో సంవత్సరాలుగా మన దైవమైనటువంటి సేవలాల్ మహారాజ్ జయంతిని ఈరోజు అధికారికంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం అధికారికంగా జరుపుకుంటున్నాం. మన సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో, ఆమె ఆధ్వర్యంలో మంచి గిరిజన భవన్ కూడా కట్టించుకొని మరి గిరిజనులకు ఇదే మహబూబ్నగర్ లో సేవలాల్ జయంతిని జిల్లా పరిషత్ గ్రౌండ్ లా, అంబేద్కర్ గ్రౌండ్ లా చేసుకునే వాళ్ళం. కానీ మన దేవుణ్ణి రోడ్ల మీద కాదు గుడి కట్టుకుందామని చెప్పి పద్మావతి కల్లో సేవలాల్ మహారాజ్ గుడి కట్టుకొని ఆ గుడి దగ్గర మనం ఈరోజు అవకాశం చేసుకుంటాము. ఆ గుడి పక్కనే మన గిరిజనులకు పెళ్లిళ్లు కావాలంటే ప్రైవేట్ లో పోయి మనం పెళ్లిళ్లకు హాల్ తీసుకోవాలంటే కష్టమైందని చెప్పి ఆ సేవలాల్ గుడి పక్కనే మన బంజారా భవన్ కూడా మహబూబ్నగర్ పట్టుకున్నాం. మా చెల్లెళ్ళు వచ్చినప్పుడు ఎంతో ఆత్మీయతగా మా అన్నొచ్చిందని నా దగ్గరకు వచ్చి ఆ పిల్లలందరూ కూడా అక్కడ హాస్టల్ ఎక్కడో ఉండేవాళ్ళు. నగర నడి పొట్టునో 5-6 కోట్లతో మంచి హాస్టల్ కట్టుకొని మరి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కూడా కట్టుకొని ఇలా గిరిజనులందరం కూడా సంతోషంగా ఉన్నాం. మరి సేవలాల్ మహారాజునుడు ఇప్పుడు రాజకీయాలు మనం మాట్లాడవద్దు. ఆ దేవుని దయ వల్ల మన గిరిజన తాండాలు మంచిగా ఉండాలని, గిరిజన యువకులకు మంచి భవిష్యత్తు దొరకాలని, మనం అందరం ఒక ఐక్యమత్యంతో అన్నదమ్ములా కలిసిమెలిసి ఉండాలని చెప్పని ఆ మహారాజ్ బాగా చూడాలని చెప్పి మనసారా సేవలాల్ మహారాజును కోరుకుంటూ మన అక్క చెల్లెళ్లకు, మన అన్నదమ్ములకు, మన పెద్ద మనుషులను భగవంతుడు చల్లగా చూడాలని చెప్పని మనసారా కోరుకుంటూ భవిష్యత్తులో ఖచ్చితంగా మీ బిడ్డగా మీ గిరిజనుల మీకు మాకు చిన్నప్పటి నుంచి సంబంధం. మా నాన్న దోస్తు ఒక నాయక్, బిర్లా నాయక్, చిన్నప్పటి నుంచి కూడా మాకు చాలా అనుబంధం. మా ఇంట్లో కూడా ఖచ్చితంగా ఒక గిరిజనుడు ఉంటాడు, ఒక ఎస్సీ ఉంటాడు మా ఇంట్లో గ్యారెంటీగా. చిన్నప్పటి నుంచి కూడా మాకు అన్నం పెట్టేది కూడా ఇంట్లో వాళ్ళే. కనుక మీకు ఎల్లప్పుడూ అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఉంటామని, మన మహబూబ్నగర్ ఇంకా మంచి కావాలని, మీరందరూ మంచి కావాలని, నా వంతు సహాయ సహకారాలు మీకు ఖచ్చితంగా ఉంటాయని చెప్పని మనసారా కోరుకుంటూ, చాలా మంది గిరిజనులలో హాస్పిటల్ ఒక ఇబ్బంది పడేది. మీ గురించే బస్ స్టాండ్ ముందర పెద్ద హాస్పిటల్, ఎందుకంటే మీరు బస్సు దిగంగానే బస్ స్టాండ్ ముందర హాస్పిటల్లో మీరు వైద్యం చేయించుకొని బతకాలి, మంచిగా ఉండాలనే ఉద్దేశంతోనే అన్ని సౌకర్యాలు ఇంటింటికి నల్ల తాండాలలో అన్ని రకాల సౌకర్యాలు చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా మంచి జరగాలని
భగవంతుని మనసారా కోరుకుంటూ సేవలాల్ మహారాజ్ కి, సేవలాల్ మహారాజ్ కి. అభ్యర్థులను కమిటీ సభ్యులు శోభాయాత్ర కమిటీ సభ్యులు అన్నగారిని సన్మానించాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. కమిటీ సభ్యులు దయచేసి అన్నగారిని శాల్వాతో శోభాయాత్ర కమిటీ సభ్యులు ప్రతాప్ నాయక్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిన కోరుతా ఉన్నాము. ప్రతాప్ నాయక్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిన కోరుతా ఉన్నాను. శోభాయాత్ర కమిటీ సభ్యులు అన్నగారిని శాల్వాతో ఘనంగా సన్మానించాల్సిందిగా మనవి కోరుతా ఉన్నాము. మరి అదేవిధంగా దయచేసి కొంచెం ప్రతాప్ నాయక్ అన్నగారికి వేదిక మీద రావాల్సిన కోరుతా ఉన్నాను. ప్రతాప్ నాయక్ అన్నగారు ఎక్కడున్నా కొంచెం ప్లేస్ ఇవ్వండి. వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి కొంచెం దారి ఇవ్వండి. ప్రతాప్ చైతన్య